బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అవుతున్నారు. నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి ఇప్పటికే హరీష్ రావు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో రేవంత్ చంద్రబాబు భేటీ పైన ఈ ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. బికాజ్ ఇరిగేషన్ లో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర నదులు, వాగులు, వంకలు, ప్రాజెక్టుల పైన ఇక్కడ ఎవరైనా కూడా తప్పక ఒప్పుకోవాల్సిందే. కేసీఆర్ ఉన్నటువంటి ఆ నాలెడ్జే వేరు. సో దానికి తోడు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా భేటీ అవుతున్నారంటే ఈరోజు డెఫినెట్ గా కూడా అటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో అటు ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నటువంటి ఆ సిచ్యువేషన్ ని ఇప్పుడు వీళ్ళు డిస్కస్ చేసే అవకాశం కనబడుతోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భేటీ అవుతే ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి? అట్ ది సేమ్ టైం జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చెప్పబోతోంది? కేఆర్ఎంబి నిధుల కేటాయింపు గురించి మాట్లాడుతుందా? కేవలం కేఆర్ఎంబికి సంబంధించి కాకుండా బనకచెర్ల ఇష్యూ పైనే ప్రస్తావించి తూతు మంత్రంగా గుడ్ బై చెప్పేసి టాటా బై బై గయా అన్నట్టుగా ఇద్దరిని పంపించేస్తున్న రకం కూడా ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు కేసీఆర్ హరీష్ రావు భేటీ చాలా ఉత్కంఠ రేపుతోంది. బనకచెర్ల పైన ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎటువంటి పోరాటాన్ని కొనసాగించాలి, ప్రజల్లో ఈ అంశాన్ని ఇలా బలంగా తీసుకువెళ్ళాలి, ఈరోజు భేటీ తర్వాత రేపు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాట్లాడినంత మాటలను ఉదాహరణగా తీసుకొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అగ్గిరాజేయాలనే రకం కూడా వారిద్దరి మీద డెఫినెట్గా చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. కేసీఆర్ ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు ప్రణాళిక రూపొందించే అవకాశం కనబడుతోంది. ఇక బనకచెర్ల పైన రేవంత్ సర్కార్ లక్ష్యంగా బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. కొన్ని రోజులుగా ఏపీకి అనుకూలంగా రేవంత్ వ్యవహరిస్తున్నారంటూ కూడా విమర్శలు గుప్పిస్తోంది. సో ప్రస్తుతానికి బనకచెర్ల అంశం పైన ఈరోజు ప్రధాన సబ్జెక్టివ్గా కేంద్ర మంత్రి జలశక్తి శాఖకు సంబంధించి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. సో ఈ భేటీ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత అలర్ట్ అయింది. ఒకవేళ కనుక ఈరోజు భేటీ తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు డెఫినెట్గా మీడియాతో మాట్లాడాల్సిందే. సో ఆ మాటల్ని ఉదాహరణగా తీసుకొని ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి, ఈ అంశాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ లైన్ ఏముండాలి, ఎలా ఉద్యమాలు స్టార్ట్ చేయాలి? బికాస్ బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు నిరసన అనేది వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు డెఫినెట్గా గతంలో నీళ్లు, నిధులు, నియామకాల అంశంతోనే పార్టీని ప్రారంభించి సుమారుగా ఉద్యమంలో కూడా ఇవే అంశాలను నినాదించి ఉద్యమం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటుగా ఈ నినాదాలతో ముందుకు వెళ్ళారు. అంటే వారికి నీళ్లు, నిధులు, నియామకాల పైన, ముఖ్యంగా నిధులు, నియామకాల సంగతి పక్కన ఉంచితే నీళ్లపైన అయితే మాత్రం చాలా పక్కాగా పట్టయితే ఉంది బీఆర్ఎస్ పార్టీకి. మరి ఏం చేయబోతున్నా చూడాలి. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడదాం. రైట్, ప్రస్తుతానికి కేసీఆర్ హరీష్ రావు భేటీ పైన చాలా ఉత్కంఠ రేపుతోంది. సో ఉత్కంఠ ఏ రకంగా ఉందనంటే ఈరోజు అటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సిఆర్ పటేల్తో భేటీ అయిన తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు, తర్వాత ఆ డిస్కషన్ ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి, సో కేఆర్ఎంబిలో మన వాటా ఎంత, గోదావరిపై నిర్మించేటువంటి ఆ బనకచెర్లని ఎలా చూడాలి, సో పోలవరం సంబంధించిన అంశాలు, బనకచెర్ల అంటే ఓవరాల్గా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటి పంపకాల విషయంలో చాలా పెద్ద ఎత్తున కొన్ని రోజుల పాటుగా ఈ చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ కూడా ఒక రకంగా అగ్గిరాజుకుంది. అక్కడి వరకు పరిస్థితులు దారితీశాయి. ఆంధ్ర మళ్ళీ మన నీళ్లను దోచుకుంటోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణకి తీవ్రని అన్యాయం జరుగుతోంది. చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరిస్తున్న రకంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి లేవనెత్తుతూనే బనకచెర్ల పైన మాజీ మంత్రి ఇరిగేషన్లో చాలా ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి హరీష్ రావు కూడా 2-3 సార్లు పవర్ ప్రజెంటేషన్ చేశారు. బనకచెర్లన్నీ ఎలా మనం కాపాడుకోవాలి, బనకచెర్ల రాకుండా ఏం చేయాలి, బనకచెర్ల వల్ల ఎటువంటి నష్టం జరగబోతోంది, బనకచెర్లకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా సహకరిస్తోంది, రేవంత్ రెడ్డి ఎలా సహకరిస్తూ ఉన్నాడనే విషయం పైన కూడా పదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, ప్రజలకు కూడా తెలిసే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని కార్యక్రమాలు కూడా లేవనెత్తబోతోంది. త్వరలోనే బనకచెర్ల పైన ఉద్యమిస్తాం కేసీఆర్ ఆధ్వర్యంలో అని చెప్పి చాలా బాహాటంగానే చెప్పుకొచ్చారు. అందులో అనుగుణంగానే ఇప్పుడు కేసీఆర్తో నందినగర్ నివాసంలో హరీష్ రావు భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. బనకచెర్ల పైన డైరెక్ట్గా కేసీఆర్ బయటకు వచ్చి జంగు సైరనబోతున్నారా, కేసీఆర్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమించబోతున్నారా? చూడాలి మరి ఏం జరుగుద్దో. సో ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. తెలంగాణకి నీటి పంపకాల విషయంలో తీరని అన్యాయం చేసింది ఎవరు? ఎవరి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నీటి పంపకాలు జరిగాయి? ఆ అన్యాయానికి, ఆ తీరని నష్టానికి కారణం ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో ప్రెసెంట్ కేసీఆర్ హరీష్ రావు భేటీ పైన కీలక
ప్రాధాన్యత సంతరించుకుని ఒకవైపు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్కడ భేటీ అవుతున్న క్రమంలో ఈ డిస్కషన్ ఇద్దరి మధ్య జరగడం, వాళ్ళిద్దరి మధ్య భేటీ కావడం ఎలా చూడాలి, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గోదావరి కృష్ణా బేసిన్లో పెండింగ్ సంబంధించినటువంటి అంశాలపైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చ జరుగుతూ ఉంది, సమావేశంలో చర్చించే కాబట్టి ఈ నేపథ్యంలో నందినగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. హరీష్ రావు కూడా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏం చేద్దాం బనకచెర్ల ప్రాజెక్టు పైన అనేటువంటి అంశంపైన క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలి, డైరెక్ట్గా దీనిపైనే ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశంలో ఎజెండాలో చేర్చింది జలశక్తి మంత్రిత్వ శాఖ కాబట్టి ఈ అంశం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియకుండా జరిగింది కాదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చే ఉంటారు. అయినప్పటికీ కూడా నిన్న హడావుడిగా బనకచెర్ల పైన చర్చకు మేము సిద్ధంగా లేము అంటూ హడావుడి లేఖ రూపంలో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారనేటువంటిది ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీనిపైన ఈరోజు సమావేశం అనేటువంటిది చాలా ప్రాధాన్యత ఉంది. క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవ్వాలి బీఆర్ఎస్ అనేటువంటి దానిపైన ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలోనే కేసీఆర్ అనారోగ్యం పాలై రికవరీ అవుతూ ఉన్నారు. రికవరీ అయిన తర్వాత వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొన్న కూడా హరీష్ రావు కేటీఆర్తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈరోజు మళ్ళీ భేటీ కావడం, సుదీర్ఘంగా ఈ భేటీ చర్చించడం పైన ఈరోజే ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చర్చకు ప్రాధాన్యత ఉంది. ఈ అంశం ఎజెండాగానే అంటే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలోనే గతంలో తెలంగాణ పైన పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటిది. ఇప్పుడు నీళ్ల విషయంలో చాలా ప్రభుత్వానికి చాలా తేలికగా అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనువుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఆంధ్ర పాలకులు ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో వాళ్ళ విగ్రహావిష్కరణను స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేసుకోవచ్చు, అలా కాకుండా తెలంగాణను వ్యతిరేకించినటువంటి వ్యక్తులను విగ్రహాలను ఇక్కడ విగ్రహావిష్కరణలు చేస్తూ ఉన్నారు. ఇలా అనేక అంశాలపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా మాత్రం బనకచెర్ల ప్రాజెక్టు పైన ప్రత్యక్ష కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి క్షేత్రస్థాయి అనేటువంటిది ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో త్వరలోనే దీనిపైన కార్యాచరణను బీఆర్ఎస్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి కాబట్టి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్ మధు, అంటే ఈరోజు అక్కడ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో ఇరు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు భేటీ కావాలని ఆహ్వానం అందింది. మొదటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని నిరాకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి భేటీ జరుగుతుందా, జరిగితే వాళ్ళు మీట్ అవుతారా, ఎలా జరగబోతోంది ఏంటనేది కాస్త ఆసక్తి రేపుతున్న పరిణామాల్లో కేసీఆర్ డైరెక్ట్గా ఇప్పుడు ఈ అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగపరచుకోబోతున్నారా? నీళ్లు అనేది చాలా తెలంగాణకి చాలా పెద్ద సెంటిమెంట్ అంశం. అది 10 ఏళ్ల క్రితం వరకు తెలంగాణ ఉద్యమంలో చూసాం. 10 ఏళ్ల పాటుగా కూడా కాళేశ్వరం అనేది ఎంత ఎమోషన్గా తెలంగాణ ప్రజలకి అది జరిగింది. అది ఒకవేళ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్లో ఆ ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి దాని తర్వాత వచ్చిన ఎన్నికల్లో కేసీఆర్ని ఎంత విజయ తీరాల వైపు నడిపించారో అది కుప్పగూలిపోయిన తర్వాత కూడా అదే ఎమోషన్తో కేసీఆర్ని ఓడగొట్టారు కూడా. సో ఈ సిచ్యువేషన్లో నీళ్ళు అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద బిగ్గెస్ట్ పొలిటికల్ అగ్గి రాజేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ దాన్ని మళ్ళీ ఉపయోగించుకొని రేవంత్ సర్కార్ పైన ముప్పు తిప్పలు పెట్టబోతున్నారా? అంటే నిన్న కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. నిన్న హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ విడుదల చేయడం వెనకాల రీజన్ ఏంటి అనేటువంటిది. నిన్న రాత్రే ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి షెడ్యూల్ ఖరారైంది నిన్న రాత్రి 8 గంటలకు. సో అంటే నిన్న ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయిన తర్వాత ఆ ఎజెండాను పక్కకు తప్పించాలని కోరడంలో అది ప్రతిపక్షాలకు లీక్ అవ్వడంతో ఈ క్వశ్చన్ చేయడంతోనే ఆ లేఖ రాశారు. నిన్న హడావుడిగా మంగళవారం రోజు, నిన్న ట్యూస్డే రోజు లేఖ రాశారు అనేటువంటిది నిన్న చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దీంట్లో ఆ లేఖలో కొన్ని అంశాలను పొందుపరుస్తూ అంటే ఇప్పటికిప్పుడు తప్పిదంలో పడకుండా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తున్నారు ఈ బనకచెర్ల ప్రాజెక్టులో అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది. ఇదే అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటుంది. కాబట్టి ఈ అంశంలో ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి తప్పించుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవడానికి ఒక అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది. దాంట్లో కృష్ణా పైన ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, వాటి అనుమతులు కానీ, నీటి పంపకాలు కానీ వీటిపైన తేల్చాలి, బనకచెర్ల పైన చర్చకు సిద్ధంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది నిన్న లేఖ రాసినటువంటి దాంట్లో మెన్షన్ చేశారు అనేటువంటిది. అంటే చాలా స్పష్టంగా బనకచెర్లకు మేము వ్యతిరేకం కానీ గతంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలపైన ఇమ్మీడియట్గా కేంద్రం చర్యలు తీసుకోవాలి, కేంద్ర జల విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి వాళ్ళ అనేటువంటిది ఒక స్టేట్మెంట్ చేస్తూనే
కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది. తర్వాత పాత ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలోకి వస్తే పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామనేటువంటిది గతంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చాలి అనేటువంటి అంశాన్ని నిన్న లేఖలో చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటు ప్రాణహిత తమ్మిడిహట్టి వద్ద నిర్మించినటువంటి ప్రాజెక్టుకు 80 TMCల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం ఇచ్చంపల్లి వద్ద 200 TMCల వరద జలాల వినియోగానికి సంబంధించి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలనేటువంటిది తెలంగాణ మెన్షన్ చేయడం, ఇది అత్యంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వరదలు వచ్చిన సమయంలో ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు సముద్రంలో కలుస్తామని ఆ జలాలను వాడుకుంటాం. కేవలం వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఆ వరద నీటిని వాడుకుంటే తెలంగాణకు ఉపయోగపరంగా ఉంటుంది. 200 TMCలో పెద్ద ఎత్తున ఉపయోగపడే అవకాశం ఉందనేటువంటిది ఇదొకటి. ఈ అంశాలను లేవనెత్తే ప్రయత్నం చేస్తూ బనకచెర్లకు రేవంత్ రెడ్డి అందిస్తున్నటువంటి మద్దతును దాంట్లో నుంచి డిసపియర్ అయ్యేలాగా నిన్న వ్యూహాత్మకంగా లేఖ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బనకచెర్ల విషయంలో బాహాటంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే అంశంపైనే బీఆర్ఎస్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈరోజు భేటీలో హరీష్ రావు కేసీఆర్ ఇద్దరి మధ్య జరిగినటువంటి భేటీలో ఇదే ప్రధానంగా చర్చకు వచ్చింది. రైట్ మధు. సో బనకచెర్ల ప్రాజెక్ట్ పైన రోజు కేంద్ర జలశక్తి శాఖ భేటీ జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావులు భేటీ అవుతున్నారు. సో వాస్తవానికి ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాల్లో నిజంగా బీఆర్ఎస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య. సో నీళ్లు అనే అంశం పైన మరోసారి అగ్గిరాజేసే అవకాశం కనబడుతోంది. ఈ రోజు జరిగిన డిస్కషన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రేపు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన నిరసనల కార్యక్రమాలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళిన అంశం పైన కేసీఆర్ హరీష్ రావు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సో తెలంగాణ ప్రజలుగా మీకున్న ఒపీనియన్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో నీటి పంపకాల విషయంలో నిజంగానే తీరని అన్యాయం జరుగుతోందా? సో పంపకాలని ఒప్పుకున్నది ఎవరు? అసలు కేఆర్ఎంబీ ప్రాజెక్ట్ సంబంధించి ఆ పంపకాలని ఒప్పుకున్నది ఎవరు? ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి అంగీకారం తెలిపింది ఎవరు? బనకచెర్లకి సహకరిస్తున్నది ఎవరు? అసలు నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి గల కారణం ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అండ్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.